IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లో దాఖలు చేసిన వైసీపీ పార్టీ నేతలందరికీ కూడా ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు 16వ తారీఖు వరకు కూడా వైసీపీ నేతల మీద ఎలాంటి ముందస్తు చర్యలు, అరెస్టులు చేయవద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. 2021లో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి వైసీపీ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరొక ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కీలక నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటి మీద కూడా ఒకేసారి ఏపీ హైకోర్టు విచారణ జరిపి 16వ తారీఖు వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక మరొక వైసీపీ పార్టీ నేత అయినటువంటి జోగి రమేష్ కూడా ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం మీద జరిపినటువంటి దాడి కేసుకు సంబంధించి కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.